మీరు విన్ అయిన తాజ్మహల్ తీసుకోండి సార్. తీసుకోండి. ఇక చాలు. ఓకే, మాకు చాలు. బాగా వచ్చాయి కదండి, లేదంటే మళ్ళీ చేద్దాం. ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటే ఎందుకు రావు మేడం? సూపర్గా వచ్చాయి మేడం. దీంతో మా షాప్కి పబ్లిసిటీ బాగా వస్తుంది. మీరు మాకిచ్చిన ఇంత కాస్ట్లీ ప్రైస్ కి మీకు బాగా రావాలి. నెక్స్ట్ ఇయర్ లక్కీ డ్రా తీసే వరకు ఇవే మేడం. వస్తాం మేడం, వస్తాం సార్. మేము వస్తాం మేడం. సార్ మనీ ఎవరికి బాగా వేశారో వాళ్ళ దగ్గర తీసుకోండి. సార్ కి బాగా మండినట్టుంది. సర్లే, రాసిపెట్టి ఉండొద్దు. జోడి అంటే వీళ్ళది. పద. సో అది అమ్మయ్యా, చివరికి నీ ప్లాన్ సక్సెస్ అయింది. మనం అనుకున్నది ఏది జరగట్లేదు. అసలు పెళ్ళైనా అవుతుందా? అలా అంటావేంటమ్మా? తప్పకుండా అవుతుంది. ఏమవుతుందో నాకైతే నమ్మకం పోతుంది. డేలా పడకు తల్లి, నాన్న చెప్తున్నారుగా, నమ్మకంతో ఉండమ్మా. కారాపండి. ఏమైందమ్మా? అటు చూడు నాన్న. పబ్లిసిటీ అంటే ఏంటో అనుకున్నా, సిటీ అంతా వీళ్ళే. ఇంకా భార్యాభర్తలా కనిపించేలా చేస్తారనుకోలేదు. ఇలా అయితే ఎలా అండి? దూరం చేద్దాం అనుకుంటే అల్లుడికి దగ్గరైపోతుంది. ఇంకేంటి, మేమింకా కలిసే ఉన్నామని చెప్పడానికి రేపు ఎప్పుడైనా ఈ ప్రూఫ్ చూపించినా చూపిస్తుంది. పెళ్లి చెడగొడుతుంది. అంతవరకు వెళ్ళనివ్వనమ్మా. ఇలా ఏదో చేస్తుందనిపించే ఇందాకే ఓ ప్లాన్ వేశా. ఏంటి? ఆ అక్షరకు ఇక ఏ దారి దొరకకుండా ఈ లోపే మీకు రిజిస్టర్ మ్యారేజ్ చేయించేస్తా. రిజిస్టర్ మ్యారేజా? ఆ సర్టిఫికెట్ ఉంటే చాలుగా. అదే మనకు పెద్ద ఆయుధంలా ఉపయోగపడుతుంది. దాన్ని అడ్డం పెట్టుకొని ఏ ఆటైనా ఆడొచ్చు. ఇప్పుడే వెళ్ళి మన లాయర్ గారితో మాట్లాడదాం. పదండి.
చెప్పండి. ఓ అవునా, ఓకే చూస్తాం. ఎవరు? మనకి ఫొటోస్ తీశారు కదండి జ్యువెలరీ షాప్ వాళ్ళు. ఏం చెప్పారు? చూస్తామంటున్నావు. అది ఒకసారి కారు ఆపండి. ఎందుకు? ఒకసారి కారు ఆపండి చెప్తాను. ఏంటక్షరా? ఒకసారి చూడండి. బాగున్నాయి కదండి. మీరు నన్ను అర్థం చేసుకునే రోజు వస్తుంది. మనల్ని ఏ శక్తి విడదీయలేదు. వెళ్దామా? చెప్పండి లక్ష్మణ్ గారు, ఫ్యామిలీతో వచ్చారు, ఏమైందండి? ఏం అవ్వకూడదనే సార్. అమ్మాయికి రేపు రిజిస్టర్ మ్యారేజ్ చేయించేద్దాం అనుకుంటున్నాను. విడాకులు రాలేదు కదా? ఆవిడిచ్చేలా లేదు సార్. అందుకని రిజిస్టర్ మ్యారేజ్ చేసేస్తారా? ప్రాబ్లం అవుతుందండి. బుజ్జమ్మ గారింటి నుంచి ఎవరు ప్రాబ్లం చేయరు శ్రీధర్ గారు, అది పక్కా. ఇక అక్షర్ అంటారా, చేసేదైతే ఎప్పుడో చేసేది. కాబట్టి అట్నుంచి కేసులు పెట్టడాలు, ప్రాబ్లం చేయడాలు రావు. కాకపోతే మా అల్లుడికి దగ్గర అయ్యే ప్రయత్నాలు చేస్తోంది. ఒకవేళ అక్షరకి లా ప్రకారం వెళ్లే ఆలోచన రాకముందే రేపే రిజిస్టర్ మ్యారేజ్ చేసేసామనుకోండి, అప్పుడు అసలు ప్రాబ్లమే రాదు. ఇది విషయం. రేపే బుజ్జమ్మింటికి కోడలు, అరవింద్ బాబుకు భార్య, నా బిడ్డ అయిపోవాలి. ఆ ఏర్పాటు చేయండి శ్రీధర్ గారు. ఓకే లక్ష్మణ్ గారు. థ్యాంక్ యూ శ్రీధర్ గారు. కాకపోతే ఇప్పుడే మనం వెళ్ళి ఆ బుజ్జమ్మ గారికి బెయిల్ ఇచ్చి తీసుకురావాలి. ఆవిడే కదా రేపు పెళ్లిలో ఉండాల్సిన కీలక పాత్ర. రెడీ చేయండి శ్రీధర్ గారు. అలాగే లక్ష్మణ్ గారు. రేపు రిజిస్టర్ మ్యారేజ్ ప్లాన్ చేస్తున్నారా? అక్షర్కి చెప్పాలి. హలో, వస్తున్నా అన్నావు, ఎక్కడున్నావు రాఘవేంద్ర? ఒక అర్జెంట్ వర్క్ వచ్చింది, నేను నిన్ను తర్వాత కలుస్తాను. ఓకే. ఓకే. అక్షరా, అక్షరా, అక్షరా. రాఘవేంద్ర, పిన్ని, అక్షరాన్ని పిలవండి, అర్జెంటుగా మాట్లాడాలి. ఇంట్లో లేదు రాఘవేంద్ర. ఏం జరిగింది? రేపు ఆ పెళ్లి కూతురు వాళ్ళు అరవింద్తో రిజిస్టర్ మ్యారేజ్ జరిపించడానికి ప్లాన్ చేస్తున్నారు పిన్ని. రేపా? నీకెలా తెలిసింది రాఘవేంద్ర? శ్రీధర్ అని నాకు తెలిసిన లాయర్ ఒకడున్నాడు, వాణ్ణి కలవడానికి వెళ్తే వాడితో వాళ్ళు మాట్లాడుతుంటే విన్నాను. విడాకులు రాకుండా నువ్వేమైనా చేయగలవా రాఘవేంద్ర? అక్షరా దిశగా వెళ్తే ఎవరు ఏం చేయలేరు పిన్ని. కానీ అక్షరా పని చేస్తుందా? బుజ్జమ్మగారు బాబు ఇబ్బందుల్లో పడతారని ఆగుతుంది రాఘవేంద్ర. అదే వాళ్ళకి ఆయుధంగా మారింది పిన్ని. రేపు రిజిస్టర్ మ్యారేజ్ చేసి